పిఠాపురం ఎమ్మెల్యే కొందరివాడేనా? అంతా కలిసి ఇండిపెండెంట్ గా గెలిపిస్తే ఇప్పుడు టీడీపీలో చేరి కొద్ది మందికే పరిమితమయ్యారా? నియోజకవర్గంలో ఉన్నది 3 మండలాలే. ప్రతి ఊరిని గుర్తుపెట్టుకుని పనులు చేసే వీలున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇచ్చిన హామీల్లో కనీసం 50% కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు? 12,000 ఎకరాల్లో పెట్టిన SEZ లోకి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు ఇప్పించగలిగారు? తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలున్నాయి. 1951లో నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి రెండే ఉండగా 2009 పునర్విభజన తర్వాత సంపర పరిధిలో ఉన్న యు కొత్తపల్లి కలిసింది. మొత్తం ఓటర్లు 2,30,000 మంది. అందులో కాపులు ఎక్కువ. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో వీరి డామినేషన్ ఉంటుంది. యు కొత్తపల్లిలో మాత్రం మత్స్యకార, చేనేత వర్గాల ఓట్లు కీలకం. 30 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గానికి బలమైన సెంటిమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఓడిపోతుందన్నది స్థానికుల నమ్మకం. 2014లో కూడా ఇది రిపీట్ అయిందంటారు. ఎమ్మెల్యే NVSN వర్మ అంతకు ముందు టీడీపీ నాయకుడే. కానీ గత ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకు కాకుండా పోతుల విశ్వానికి ఇవ్వడాన్ని నిరసిస్తూ బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. పార్టీ తరపున పోటీ చేసిన విశ్వం ఓడిపోగా వర్మ తర్వాత టీడీపీలో చేరిపోయారు. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల రైతులకు ఏలేరు జీవనాధారం. ఈ ఆయకట్టు పరిధిలో 65,000 ఎకరాలు సాగులో ఉంది. 30 ఏళ్ల నుంచి ఆధునికీకరణ అన్న మాటే లేకపోవడంతో నీరు అందక రెండో పంట కోల్పోతున్నారు. కాలువల్లో ఉన్న పూడిక, గుర్రపు డెక్కను తొలగించమని మొత్తుకుంటున్నా ఎమ్మెల్యే సహా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురిసే అకాల వర్షాలతో ఏలేరు చివరి భూములు మునిగిపోతున్నాయి. చేతికి అంది వచ్చిన పంట నీళ్లపాలవుతోందని, డైవర్షన్తో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయడం లేదన్నది రైతుల బాధ. 100 కోట్లు ఖర్చు పెట్టి పురుషోత్తమపట్నం ప్రాజెక్టు కడుతున్న ప్రభుత్వం దగ్గర ఈ చిన్న సమస్యను ఎమ్మెల్యే ఎందుకు ప్రస్తావించారని అడుగుతున్నారు రైతులు. వర్షం వస్తే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మట్టి బాగానే ఉంటుందండి. గట్టిగా వర్షాలు పడితే ములుగుతుందంటే మోకాళ్ళ లోతు పైనుంచి తొడల వరకు వచ్చేస్తుంది. అది ఏంటి కారణం? ఏమంటారు? కారణం ఏమున్నదండి, అక్కడ ఎదర గొట్టు లేదండి. ఆ గడ్డకి శుద్ధ గడ్డకి గొట్టు లేదు. ఆ గట్టు వల్ల దీనిలోంచి అది పొర్లి ఇలాగ వచ్చేస్తుంది. అధికారులు వస్తుంటారండి, వెళ్తుంటారు, వస్తుంటారు. వర్షాకాలం వస్తాయండి, మొలలోసి నీరు ఎప్పుడు ఉంటుందండి. పైనుంచి ఆ గడ్డలోంచి పారేద్దండి. గడ్డలోంచి పారేసి ఇంకా వరదలోనే అలా ఉండడమేనండి. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య? ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుందండి కాలనీ కట్టి. అప్పటి నుంచినండి. మరి ఎప్పుడు ఎవరిని అడగలేదా? అడిగితే అండి వాళ్ళ పని చేస్తామంటారండి, మామూలుగా వాళ్ళ పని ఆడదండి. యు కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ సముద్ర తీరం అలల తాకిడికి తీవ్రంగా కోతకు గురవుతోంది. ఉప్పాడ, కొనపాపపేట గ్రామాల్లో 1/2 కిలోమీటర్ మేర ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఉంటే ఇంకొన్నేళ్లలో ఊళ్లకు ఊళ్లే సముద్ర గర్భంలో కలిసిపోవడం ఖాయమంటున్నారు. ప్రభుత్వ పరంగా రక్షణ చర్యలు తీసుకోమంటున్నారు గ్రామస్తులు. ఎన్నికలకు ముందు వర్మ హామీ ఇచ్చిన వాటిలో పిఠాపురం మినీ స్టేడియం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. అవి కూడా అతీగతీ లేవు. ఇంటింటికి కుళాయిల ద్వారా నీరు ఇస్తామన్నా జరగలేదు. ఇరుకు రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈబీసీ పరిహారం రాబట్టడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న అభిప్రాయం గొల్లప్రోలులో ఉంది. నక్కలకండి, సుద్దగడ్డ కాలువలను వెడల్పు చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. సెజ్జి పేరుతో 12,000 ఎకరాల భూములు మాత్రం సేకరించారు గాని ఇంతవరకు ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క కొత్త ఉద్యోగమూ లేదు. ఆ భూములు ఎటూ కాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మినీ హార్బర్ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీలు ఉండవండి, వర్షం వస్తే నీరు నిలవండిపోద్దండి. రోడ్లు హైట్ చేసి డ్రైనేజీలు తీసి సిమెంట్ రోడ్లు వేస్తే కొంచెం కనీసం వరద వచ్చినప్పుడు, నీరు వచ్చినప్పుడు నడవడానికి, పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళడానికి కూడా బాగుంటుందండి. అలా కూడా లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చాక కొన్ని రోడ్లు వేసారు, ఇంకా సగం రోడ్లు ఉన్నాయి మాకు. ఈ వర్మ గారు వచ్చిన తర్వాత అండి ఇంకా వేయవలసిన రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి. కానీ వరద వస్తే చాలా ఇబ్బంది అండి. వర్షం వస్తే 4 రోజులు వర్షం వస్తే వెళ్ళడానికి దారి లేదండి. తీర ప్రాంతంలో ఇసుక దందాలు ఇష్టానుసారం జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. పర్యాటకంగా డెవలప్ చేసేందుకు మంచి అవకాశం ఉన్నా ఆ ఊసే లేదంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు SEZ కు వ్యతిరేకంగా పోరాడిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.
కానీ ఈ విషయంలో తాను నిక్కచ్చిగా ఉన్నానంటున్నారు వర్మ. రైతులకు నష్టపరిహారం ఇచ్చామని, SEZ కు కూడా త్వరలో ఫ్యాక్టరీలు వస్తాయంటున్నారు. నేనే వెళ్ళి డైరెక్ట్ అడుగుతా ఎలా ఉన్నారు ఏంటి ఏం సమస్యలు ఉన్నాయి చెప్తా డైరెక్ట్గా 100% చెయ్యం 60% 70% చేయాలి. ముఖ్యసూటిగానే ఉంటా అబద్ధం ఎందుకు ఆడాలి మా ఎందుకు చేయాలి ఇదే అవుద్ది ఎందుకు అబద్ధం చేయాలి పేదోడు 4 సార్లు ఎంత తిప్పాలి నేను తిప్పను నేను స్పాట్లో అవుద్ది లేకపోతే లేదు అంచేత గ్రామాలను నేను తిరుగుతున్నా ప్రజలను పట్టించుకోకపోవడం అన్నది చాలా తప్పు ప్రతిపక్షాలను పట్టించుకోం కానీ మేము ప్రజలతోటే ఉన్నాం అటు ఎరవాడ గ్రామం అంతా తిరిగాం టోటల్గా ఏం రిక్వైర్మెంట్ ఉందో అదంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఉప్పాడ గ్రామం 4 రోజుల నుంచి డైలీ మార్నింగ్ 6:30 to 9:30 తిరుగుతూ ఉన్నాం పెద్ద గ్రామం ప్రజలతో ఉన్నాం మేమైతే ఎప్పుడైతే మేము తప్పు చేయమో ఎవరికీ జడవలసిన పని లేదు ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ పెండెం దొరబాబు నియోజకవర్గానికి గెస్ట్ గా మారిపోయారని పార్టీ కార్యకర్తలే అంటున్నారు. గడప గడపకు వైఎస్ఆర్లో తప్ప ఏ కార్యక్రమంలోనూ ఆయన యాక్టివ్ గా పాల్గొనలేదన్నది క్యాడర్ మాట. దొరబాబు మాత్రం స్టేట్మెంట్స్ పరంగా ఇరగదీసేస్తుంటారు. అలాగే మీకు స్థానిక ఇక్కడ SEZ ఉంది. ఒకప్పుడు ఇదే శాసనసభ్యులు SEZను తరిమికొడదామని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ SEZ మీద మేము అధికారంలో రాగానే ఈ భూములన్నీ కూడా మీకు అప్పగించేస్తాం ఎరువాక సాగిన సందర్భాలు మీరు చూశారు. ఈ రోజున అదే శాసనసభ్యులు అదే ముఖ్యమంత్రి గారు SEZకు ఒత్తాసు పలుకుతూ ఈ రోజున జరుగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇండిపెండెంట్ గా గెలిచినా కూడా వర్మ మాకు ఒరగబెట్టిందేం లేదన్న అసంతృప్తి పిఠాపురం ప్రజల్లో ఉంది. అధికార పార్టీలో చేరి ఆయన కంఫర్ట్ గా ఉంటే సరిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పనితీరు పరంగా వచ్చే 2 ఏళ్లు ఆయనకు కీలకం కాబోతున్నాయి.